కరెంట్ కి అలారం అవసరం లేదు, ఎందుకంటే జీవితం రోజు ముందుగానే లేపి నిలబెడుతుంది. పొద్దున్నే 5:45 కి పక్కింటి కుక్కర్ విజిల్, బస్ ఓవరన్ సౌండ్, అమ్మ కిచెన్ లో స్టీల్ గిన్నె సౌండ్. కరెంట్ సీలింగ్ ని చూస్తాడు, పెయిన్ ఫీల్ అవుతూ ఉంది. అది ఇంటికి ప్రాబ్లం కాదు, అది టైం గుర్తు చేసే మార్క్. ఈ ఇల్లు 2 బెడ్రూమ్ కాదు, డ్రీమ్ హౌస్ కాదు, ఒక ఫంక్షనల్ హౌస్. హాల్లో గోడ మీద ఒక క్యాలెండర్ 2019 లో ఫ్రీగా వచ్చింది. ఇంకా మార్చి ఫాదర్ రమేష్ ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్ గా పనిచేసి రిటైర్ అయ్యాడు. మాట్లాడితే ఒకటే మాట, సమయం సరిగ్గా వాడుకోరా. ఆయన చెప్పిన ఆ సెంటెన్స్ కరెంట్ జీవితంలో ఒకసారి కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. మదర్ లక్ష్మి మార్నింగ్ 5 నుండి నైట్ 10 వరకు పని. తన టైట్ ఫేస్ మిర్రర్ లో కూడా చూడదు. సిస్టర్ మీరా ఏజ్ 21, ఇంటీరియర్ డిజైన్ చదవాలని కోరిక, బట్ సిఏ కోచింగ్ జాయిన్ అయింది. ఎందుకంటే సేఫ్. ఈ ఫ్యామిలీలో అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు, గెలవట్లేదు, ఓడట్లేదు, జస్ట్ సర్వైవ్ అవుతున్నారు. కరెంట్ పని జాబ్ టైటిల్ బాగుంటుంది, ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్. రియాలిటీ ఈమెయిల్స్ ఫార్వర్డ్ చేయడం, మిస్టేక్స్ కవర్ చేయడం. క్రెడిట్ ఓవర్ కి వచ్చిన రెస్పాన్సిబిలిటీ మాత్రం తనది. సాలరీ 34,000, ఈఎంఐ 12,000, హౌస్ ఎక్స్పెన్సెస్ 15,000. మిగతా 7,000 లో ఫ్యూచర్ ఉండదు, ఓన్లీ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఆఫీస్ లో అందరూ లాఫ్ చేస్తారు, కరెంట్ కూడా చేస్తాడు, కానీ అది సౌండ్ మాత్రమే. ఇన్సైడ్ సైలెన్స్. లంచ్ టైమ్ లో నీల్ దగ్గరికి వెళ్తాడు. నీల్ ఆఫీస్ కలీగ్, ఏజ్ 26, రిస్క్ అంటే ఇష్టం. జాబ్ పక్కన పెట్టి ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేశాడు. నీల్ అంటాడు, బ్రో వర్స్ట్ కేస్ లో ఫెయిల్ అయినా మనం ఇప్పుడున్న లైఫ్ కంటే ఎక్కువ లాస్ ఏం ఉండదు కదా. ఆ మాట కరెంట్ కి చిరాకు తెప్పిస్తుంది, ఎందుకంటే అది నిజం. కరెంట్ రిప్లై ఇవ్వడు, రైస్ కి చేతితో కలుపుతాడు, అలాగే కొంచెం కళ్ళలు కూడా కలుపుతాడు, కానీ స్వాలో చేయలేదు. ఆఫీస్ నుండి ఇంటికి వచ్చే టైంలో కరెంట్ గల్లీ దగ్గర బైక్ ఆపేస్తాడు. టీ స్టాల్, సేమ్ ఫేసెస్, డిఫరెంట్ ఫెయిల్యూర్స్. రవి ఆటో డ్రైవర్, ఇమ్రాన్ మొబైల్ టెక్నీషియన్, సునీల్ డిగ్రీ ఇన్కంప్లీట్. రవి అంటాడు, రారా కరణ్, నువ్వు మాత్రమే సెట్ రా, ఈసీ ఆఫీస్, ఫిక్స్డ్ శాలరీ. కరణ్ నవ్వుతాడు, శాలరీ ఫిక్స్డ్ రా, లైఫ్ కాదు. ఇమ్రాన్ అంటాడు, లైఫ్ లో 2 ఆప్షన్స్ రా, టైం అమ్మడం లేక బ్రెయిన్ అమ్మడం. సునీల్ ఫోన్ లో రీల్స్ స్క్రోల్ చేస్తూ, నేను కూడా ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకున్నా, టైం అయిపోయింది. ఆ సెంటెన్స్ గల్లీలో కొంచెం లేట్ గా పడింది. కరణ్ అబ్జర్వ్ చేస్తాడు, అందరూ ట్రై చేయాలనుకున్నారు, కానీ ఎవ్వరు స్టార్ట్ చేయలేదు. రోజు ఈవినింగ్ కరెంట్ పోతుంది, ఫ్యాన్ ఆగిపోయింది, వైఫై లేదు, టీవీ లేదు, ఇల్లు మొత్తం సైలెంట్. ఫాదర్ బాల్కన్ లో కూర్చొని అంటాడు, రే కరణ్, నేను నీ ఏజ్ లో ఉన్నప్పుడు నీకులాగి కన్ఫ్యూజ్ అయ్యారా? డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు నాకు ఆప్షన్స్ లేవు, ఇప్పుడు నీకు భయం ఎక్కువ. ఆ మాట డైలాగ్ లాగా కాదు, వార్నింగ్ లాగా కూడా కాదు, ట్రూత్ లాగా ఉంది. నైట్ 1:12 AM కరెంట్ ఫోన్ ఓపెన్ చేస్తాడు. ఇన్స్టాగ్రామ్ రీల్స్, 30 బిఫోర్ 30 అచీవర్స్, మార్నింగ్ రొటీన్ ఆఫ్ మిలీనియర్స్. ఫోన్ బంద్ చేస్తాడు. తన మనసు అడుగుతుంది, నేను లేట్ అయ్యానా లేక స్టార్ట్ చేయలేదా? ఒక పేపర్ తీసుకొని 3 లైన్స్ రాస్తాడు. నాకు భయం ఉంది, నేను ట్రై చేయలేదు, ఈ 2 కలిసి నన్ను ఇక్కడే ఆపేస్తున్నాయి. ఆ పేపర్ ఫోన్ చేసి వ్యాలెట్ లో పెట్టుకున్నాడు. డెసిషన్ కాదు, రివల్యూషన్ కాదు, జస్ట్ ఆనెస్టీ. నెక్స్ట్ డే సేమ్ డెస్క్, సేమ్ సిస్టమ్. లంచ్ బ్రేక్ లో నీల్ దగ్గరికి వెళ్ళి ఒక మాట అంటాడు, ఈ ఫ్రీలాన్సింగ్ నైట్ అవర్స్ లో నేర్చుకోవచ్చా? నీల్ నవ్వుతాడు, బిగ్ స్మైల్ కాదు, రియల్ స్మైల్. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఫస్ట్ 3,000 క్రెడిట్. కరెంట్ సెలబ్రేట్ చేయలేదు. 1,000 అమ్మ అకౌంట్ కి, 500 రవికి. మెసేజ్ లేదు. రిమైనింగ్ 1,500 చూస్తాడు. వాయిస్ ఇన్సైడ్ ఆఫ్ ఇంక్, ఇది సక్సెస్ కాదు, ప్రూఫ్. అమ్మ కిచెన్ లో అంటుంది, ఈ మధ్య నువ్వు లేట్ గా పడుకుంటున్నావా? కొంచెం వర్క్ అమ్మ. అమ్మ క్వశ్చన్ అడగదు. ఫాదర్ డోర్ దగ్గర నుండి అంటాడు, స్లోగా వెళ్ళినా పర్వాలేదురా, కానీ రివర్స్ వెళ్ళకు. సండే మార్నింగ్ సేమ్ బాల్కనీ, సేమ్ కాఫీ కప్. కరెంట్ వ్యాలెట్ ఓపెన్ చేస్తాడు. ఆ పేపర్ తీస్తాడు, అద్దాన్ని చూస్తాడు, స్లోగా టియర్ చేస్తాడు. ఫోన్ లో నీల్ చార్ట్ ఓపెన్ చేస్తాడు. తనకి మెసేజ్, నెక్స్ట్ 90 days ప్లాన్ చేద్దాం, వీకెండ్స్ సీరియస్ గా. రవికి కాల్ చేస్తాడు. ఆటో పక్కన పెట్టి, ఒక స్కిల్ నేర్చుకుంటావారా? లైన్ లో సైలెన్స్. తర్వాత రవి వాయిస్, ట్రై చేద్దాం రా. కరెంట్ ఐస్ మాయిస్ట్, వాయిస్ ఇన్సైడ్ ఇన్, నేను హీరోని కాదు, నేను స్పెషల్ కాదు, కానీ నేను ఇప్పుడు మూవ్ అవుతున్నా. కెమెరా స్లోగా పుల్ బ్యాక్. ఈ కథ సక్సెస్ తో ఎండ్ కాదు, ఫెయిల్యూర్ తో కూడా కాదు. ఇది ఒక మిడిల్ క్లాస్ మనిషి స్టిల్ డిసైడ్ అవ్వని మూమెంట్.